మీనాక్షి నటరాజన్ ఇరుక్కుపోవడానికి కారణమైనటువంటి అసలు అమ్మాయి బండారు శ్రీలత. కాంగ్రెస్ పార్టీ అమ్మాయే కంప్లైంట్ పెట్టింది. అది బీజేపీ వాళ్ళు పెట్టలే, ఎవరు పెట్టలే. ఇంకోటి ఎఫ్ఐఆర్ కట్టలేదని చెప్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఓకే, వీళ్ళదే అడ్వాంటేజ్ అవుతుంది. ఏడాది కిందట తెలంగాణ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే తను ఒక సివిల్ కేసులో ముద్దాయి. కృత్రిమంగా సృష్టించిన కేసులో నిజమెంత అబద్ధమంతా అని ఎవరు జడ్జి చేయక్కర్లేదు, చేయలేదు కోర్టులోనే. కేసు ఏంటి? ఒక మహిళా కాంగ్రెస్ నేత మీద వేధింపుల కేసు పెట్టింది 2022లో. ఇందులో మీనాక్షిని 4వ ముద్దాయిగా చూపించారు. అప్పుడు ఆమె పార్టీ ఇన్ఛార్జి కాబట్టి ఆ వ్యక్తి సరైన చర్యలు తీసుకోలేదు అంటూ ఆ కేసు 2022లో క్రిమినల్ కేసు అయింది. 2025 మేలో కోర్టు ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఏ అభ్యర్థి అయినా తనపై ఉన్న ప్రతి చిన్న కేసు తప్పకుండా పేర్కొనాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏఐసిసి లీగల్ సెల్ పూర్తి వైఫల్యం. మీనాక్షి పైన ఎక్కడెక్కడ కేసులు నమోదై ఉన్నాయన్న విషయం మీద కూలంకోశంగా చర్చలు విచారణ చేసి ఉండాల్సి. కానీ రాజ్యసభకు సంబంధించి ప్రతి ఓటు కీలకమైనటువంటి సందర్భంలో ఇది మిస్ చేశారు. ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్తా ఉంటున్నారు కదా, కోర్టు ఏం చెప్తుందో చూడాలి.